బెజవాడ ధర్మాసుపత్రికి వెళ్లే వాళ్ళు ఇదేం కర్మ అనుకోవాల్సిన పరిస్థితి. వైద్యం కోసం వచ్చిన రోగులు నరకం చూడాల్సి వస్తోంది. సర్కారు నిధులిచ్చి సౌకర్యాలు కల్పించి మందులిస్తున్న సిబ్బంది మాత్రం రోగులను కనీసం పట్టించుకోవడం లేదు. విజయవాడ జీజీహెచ్కు మీరెప్పుడు వెళ్లినా ఈ దారుణాలు కల్పిస్తూనే ఉంటాయి. ఈ నిర్లక్ష్యానికి ముగింపు ఉండదా? అసలు వైద్య సిబ్బందిలో మార్పు రాదా? మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో శ్రీకాకుళం నుంచి విజయవాడ జీజీహెచ్కు వచ్చిన ఓ కుటుంబ పరిస్థితి మరీ దైన్యం. నడవలేని స్థితిలో ఉన్న పేషెంట్ను చూసి కూడా సిబ్బంది కనికరించలేదు. లోనికి తీసుకువెళ్లడానికి స్ట్రెచ్చరో వీల్చైర్ ఇవ్వమని అడిగితే పట్టించుకోలేదు. దాంతో పేషెంట్తో వచ్చిన అవ్వ అమాంతం అతన్ని ఎత్తుకొని లోనికి తీసుకెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ను చూపించండయ్యా అంటూ పెద్దమ్మ ఎంత వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. పైగా ఓపీ లేకుండా ఎందుకొచ్చారని ఈసడించుకున్నారు. బతిమాలితే వాళ్ళు వీళ్లు చెబితే అరగంట తర్వాత స్ట్రెచ్చర్ ఇచ్చారు. 3 గంటలకు పైగా అలానే స్ట్రెచ్చర్ ముందు పడుకోబెట్టారు. పట్టించుకున్న వాళ్లు లేరు. చేసేది ఏమీ లేక వైద్యం చేయించకుండానే వాళ్లు వెనుతిరగాల్సి వచ్చింది. హాస్పిటల్కు వచ్చే పేషెంట్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ఎంఎన్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ సాయం మాట దేవుడెరుగు. హాస్పిటల్ సిబ్బంది పేషెంట్ల గోసను ఏమాత్రం పట్టించుకోరు. మరో గత్యంతరం లేక పేషెంట్లను వారి బంధువులే వీల్చైర్లలో స్ట్రెచ్చర్ పైన హాస్పిటల్లోకి తీసుకెళ్లాలి. పేషెంట్లకు ఇవ్వాల్సిన వీల్చైర్లను, స్ట్రెచ్చర్లను, ఫైళ్లను, మందులను తరలించడానికి వాడుతున్నారు హాస్పిటల్ సిబ్బంది. అడిగేవాళ్లు, అడ్డుకునేవాళ్లు లేరు. స్టాఫ్తే ఇష్టారాజ్యం అనేది ఇక్కడ అనధికారిక సిస్టమా అని అనిపించకమానదు. ఇక వైద్య పరీక్షల వ్యవహారం పేషెంట్లకు మరో అగ్ని పరీక్ష. బ్లడ్ టెస్ట్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ రిపోర్ట్స్ కోసం రోజుల పాటు ఎదురుచూడాలి. ఎమర్జెన్సీ ఉందని అడిగితే అయితే బయటకు వెళ్లి చేయించుకోమని ఉచిత సలహా పడేస్తారని వాపోతున్నారు పేషెంట్లు. ఓపీ దొరకాలంటే క్యూ లైన్లు కుస్తీ పడాల్సిందే. తపస్సు చేస్తే దేవుడి దర్శనమవుతాడేమో కానీ ఓపీ లేకపోతే డాక్టర్ను కలిసే ప్రసక్తే ఉండదు. ఓపీ సిస్టమ్ను ఇకనైనా సెటరైట్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పేషెంట్లు. ఓపీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. గంటల పడుతుంది. కొద్దిగా తొందరగా గవర్నమెంట్ వాళ్ళు కొంత శ్రద్ధ తీసుకొని తొందరగా ఇచ్చేటట్టు బాగా చేయమని కోరుకుంటున్నాను. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట్ల నిధులు వెచ్చిస్తోంది. ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ, సూపర్ స్పెషాలిటీ, డయాగ్నోస్టిక్, ఓపీ బ్లాక్లను ఆధునీకరించారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ సామాన్యులకు సరైన వైద్య సేవలందించడంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇకనైనా ఇక్కడి అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని గాడిలో పెట్టి సరైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.